Hi friends, happy morning all of you. Happy morning. Thank you, sir. Happy morning. Happy sound indena. Nadaripoda antunna. Happy morning. Thank you, sir. Happy morning. Thank you, sir. సార్ ఇంతకుముందు చెప్పారు, ప్రతి ఒక్కరికి ఉన్నవాడికి లేనివాడికి ధనవంతుడికి పేదవాడికి అందరికీ సమానంగా ఇచ్చేది ఏంటిది? సమయం, టైం. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మీ అందరూ కూడా వాట్సాప్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సంపాదించాలనుకున్న వాళ్ళు హ్యాండిల్ చేయండి. అందరికి మనసులో ఉంటుంది, అందరికి సంపాదించాలని. ఒకవేళ ఇప్పుడే మీ అకౌంట్లో 1440 రూపాయలు అకౌంట్లో పడతాయి, ఒకవేళ వాట్సాప్ మీ దగ్గర ఉంటాయి. ఇప్పుడు సంపాదించాలనుకున్నారా లేదా? ప్రతిరోజు అలాంటి 1440 రూపాయలు ఉంటాయి. అందరు చదువుతున్నారు కానీ ఎవరు హ్యాండిల్ చేయాలి? అందరికీ ఉంది మనసులో, నేను డబ్బులు సంపాదించాలి వాట్సాప్ ద్వారా. అందరు ఫోన్ ఓపెన్ చేయండి, ఇప్పుడు ఉంటే ఓపెన్ చేయండి, లేకుంటే ఇంటికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేయండి. చేశారా? కావాలందరికీ 1440 రూపీస్. ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసి డిలీట్ చేయండి. రోజుకు 1440 నిమిషాలు 1440 మినిట్స్ మన అకౌంట్లో జమ అవుతాయి. కేవలం ఒక వాట్సాప్, ఒక ఫేస్బుక్, ఒక యూట్యూబ్, వీటి వల్లనే మన యొక్క సమయం అనేది హరించిపోతుంది. ఈ సోషల్ మీడియా ద్వారానే ఏం చేస్తున్నాం మనం? మన యొక్క సమయాన్ని మొత్తాన్ని అది తీసేసుకుంటుంది, మన యొక్క సమయం మొత్తాన్ని. సమయం అంటే జీవితం, జీవితం అంటేనే సమయం. అందరూ నువ్వు ఎంతకాలం బతికేవారు అంటారు, ఎంతకాలం బతికేవారు, ఎంతకాలం బతుకుతావు అందరూ అనుకుంటారు. 100 years బతకాలి. కానీ గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చాలా తక్కువ వయసులో చనిపోయారు, కానీ వాళ్ళ యొక్క గుర్తింపును ఇక్కడ వదిలి వెళ్ళారు. అలాంటి వారు స్వామి వివేకానంద. సో సమయం గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. నా పేరు నక్క నవీన్, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. సమయం అంటే జీవితం, జీవితం అంటేనే సమయం. నీవు కొంత సమయాన్ని ఇతరులకు ఇస్తున్నావంటే నీ జీవితంలో కొంత భాగాన్ని ఇతరులకు ఇస్తున్నావని అర్థం. ఇతరుల ద్వారా ఇతరులు కొంత సమయాన్ని నీకు ఇస్తున్నారంటే వాళ్ళలో కొంత వాళ్ళ జీవితం యొక్క కొంత భాగాన్ని మీరు తీసుకుంటున్నారని అర్థం. అలాంటి సమయాన్ని మనం కనుక ఉపయోగించుకుంటే మనం గొప్పవారు కావడానికి అవకాశం ఉంటుంది. సమయాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు సమర్థులు అవుతారు, సమయాన్ని ఉపయోగించుకోలేని వాళ్ళు అసమర్థులుగా తయారవుతారు. ఎవరైతే సమయాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళు గొప్పవారు అవుతారు, ధనవంతులు అవుతారు, గొప్ప స్థాయికి ఎదుగుతారు. కానీ ఒకవేళ మీరు కనుక సమయాన్ని ఉపయోగించుకోనట్లయితే మీ సమయాన్ని ఇంకొకరు ఉపయోగించుకొని వాళ్ళు గొప్పవారు. అంటే చూడండి, సమయం యొక్క గొప్పతనం. మీ యొక్క శక్తిని, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క సమయాన్ని మీరు కనుక ఉపయోగించుకున్నట్లయితే మీరు గొప్పవారు అవుతారు. ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారు. కానీ మీ సమయాన్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే మీ సమయాన్ని, మీ యొక్క శక్తిని, మీ యొక్క ఆలోచనని అన్నింటినీ కూడా వేరే వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు గొప్పవాళ్ళు కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు గొప్పవాళ్ళు అవుతారా? వేరే వాళ్ళు గొప్పవాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. చెప్పండి, మీరు గొప్పవాళ్ళు అవుతారా కాదా? గట్టిగా చెప్పాలి. దర్పల్లి పిల్లలు చాలా యాక్టివ్ అనుకున్నాను, చాలా గొప్పవాళ్ళు అనుకున్నాను, గొప్పవాళ్ళు అవుతారు అనుకున్నాను, ఫుల్ ఎనర్జెటిక్ అనుకున్నాను, ఎంతూజియాస్టిక్ అనుకున్నాను. సో మీరు ఎనర్జెటిక్గా కాదా? వెరీ గుడ్. దిస్ ఈస్ ద సౌండ్, దిస్ ఈస్ ద దర్పల్లి సౌండ్ అంటారు. దర్పల్లి పిల్లల యొక్క సౌండ్. దిస్ ఈస్ వెరీ గుడ్, ఎక్సలెంట్. మీలో ఒక్కొక్కళ్ళ ఆతృత చూస్తుంటే చాలా ఎంతూజియాస్టిక్గా అనిపిస్తున్నారు, చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తున్నారు మీరంతా కూడా. అందరూ సమయాన్ని ఉపయోగించుకోగలుగుతారా? ఎలా ఉపయోగించాలి, ఏం చేయాలని చెప్పేసి మనం తర్వాత చెప్తాం. సమయం అంటే మనీతో సమానం, డబ్బుతో సమానం. ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి, ఆ ఊరికి సర్పంచ్ లాగా అనుకోవచ్చు. పెద్ద మనిషి ఏం చేసంటే ఎవరైతే ఆ స్కూల్లో, అక్కడ ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో 10th క్లాస్ ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఒక 1000 రూపీస్ ఇస్తా అని చెప్తారు. 1000 రూపీస్ ఇస్తా అని చెప్తారు. అది యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోతుంటాయి. అయిపోయిన తర్వాత
ఒక రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక పిల్లవాడికి వరుసకు మనవడైనటువంటి పిల్లవాడు ఫస్ట్ ర్యాంక్ సంపాదిస్తాడు. అంటే అతనికి ఎంత ఇప్పుడు గిఫ్ట్ వచ్చినట్ట లేదా, ఒక 1000 రూపీస్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పాడు ఆ పెద్ద మనిషి. అయితే ఆ పెద్ద మనిషి ఏం చేశాడంటే ఆ అబ్బాయికి ఇన్వైట్ చేశాడు. రాత్రి 8 గంటలకి నువ్వు ఇంటికి రా, నాతో పాటు భోజనం చేద్దావు, భోజనం చేసిన తర్వాత నీకు నేను గిఫ్ట్ మనీ ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత సాయంత్రం ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు, చాలా ఎంజాయ్గా, చాలా జాలీగా, అంటే నేను ఫస్ట్ వచ్చిన అందరూ మెచ్చుకుంటారు, నేను ఏం చేసినా మెచ్చుకుంటారని కొంచెం ఈగో అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, ఫస్ట్ వచ్చిన సంతోషంలో అతను ఏం చేస్తాడంటే చాలా హ్యాపీగా బయట తిరుగుతూ ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తూ 8 గంటలకు వెళ్ళాల్సిన వ్యక్తి 8:40 ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఆ పెద్ద మనిషి అప్పటికి తను తినేసి కూర్చోవడం జరుగుతుంది. అప్పుడు ఒక కవర్ తీసి ఆ అబ్బాయికి ఇస్తాడు. ఆ అబ్బాయి ఆ కవర్ తీసి చూస్తే అందులో ఏముంటుంది, కేవలం 250 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు బాగా కోపం వస్తుంది, నాకు 1000 రూపీస్ ఇస్తున్నారు గిఫ్ట్, కానీ 250 రూపీస్ ఇచ్చారని చెప్పేసి. కానీ బాగా కోపం వచ్చినా కానీ వాళ్ళ తాతయ్యనే కాబట్టి పెద్దగా అడగాలన్నమాట, భయపడుతూ ఉంటారు. అప్పుడు పెద్ద మనిషి ఏం చెప్తానంటే, నీకు 8 గంటలకు రమ్మన్నాను, కానీ నువ్వు 8:45 ఇక్కడికి రావడం జరిగింది. అంటే 30 గంటలు నువ్వు లేట్ వచ్చావు కాబట్టి నీకు ఇవ్వవలసిన గిఫ్ట్లో 30 రూపాయలు అంటే 3/4 వంతు నీకు మనీ తగ్గించి ఇవ్వబడింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే 1000 రూపాయలు ఇవ్వాల్సింది కేవలం 250 రూపీస్ మాత్రం ఇస్తాడు. అంటే 750 రూపాయలు మాత్రం కట్ చేస్తాడు. ఎందుకు, 30 గంట లేట్ వచ్చాడు కాబట్టి 3/4 వంతు అంటే దానికి సమానమైన డబ్బుని అతను కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ పెద్ద మనిషి ఎవరో కాదు, మోక్షగుండ విశ్వేశ్వరుడు. ఆ తర్వాత ఆ పిల్లవాడు సమయపాలన చేస్తూ తన గొప్ప స్థాయికి చేరుకోవడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఆలోచించండి, సమయం అనేది డబ్బుతో సమానం. సమయం అనేది డబ్బుతో సమానం. అలాంటి సమయాన్ని మనం కనుక ఉపయోగించుకున్నట్లయితే మనకు ఆరోగ్యం వస్తుంది, డబ్బు వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. సో అలాంటి సమయాన్ని మీరు చాలా చక్కగా ఉపయోగించుకోగలగాలి. మనము చాలామంది నాకు సమయం లేదు, ఏం చేయడానికి వీలు లేదని చెప్పేసి, అంటే చాలా బిజీగా ఉన్నారని చెప్పేసి చెప్తారు. ఆరంభింపరు నీచమానవుడు విజ్ఞాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యక్తులు విజ్ఞాయాస్తులై మధ్యములు ధీరులు విజ్ఞ నిహన్యమానులవుతున్న దున్నతోత్సాహులై ప్రారంభార్థము రుచగింపరచు మీ ప్రజ్ఞానికులు కావున్నాను. నాకు సమయం లేదు, నాకు ఏవో ఆటంకాలు వస్తాయి, నేను ఏ పని చేయలేను చెప్పేసి బాధపడుతూ కూర్చునే వాళ్ళు అదుమునికిగా ఉండడం జరుగుతుంది. ఎవరైతే కొంతమంది పనిని మొదలు పెట్టారు, మధ్యలో ఆ పనిని ఆపేశారు, సమస్యలు వచ్చాయని చెప్పేసి అప్పుడు వాళ్ళు మధ్యములుగా ఉండిపోవడం జరుగుతుంది. ఎవరైతే గొప్పవాళ్ళు కావాలనుకుంటున్నారో మధ్యలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా చివరి వరకు వాళ్ళు పోరాడి విజయాన్ని సాధిస్తారు. వాళ్ళు ఉత్తమంగా మిగిలిపోవడం అనేది జరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఏ కేటగిరీలో ఉంటారో అర్థం చేసుకోండి. ఉత్తములుగా ఉంటారా, మధ్యములుగా ఉంటారా, అదములుగా ఉంటారని చెప్పేసి మనం డిసైడ్ చేసుకోవాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించిన వాడే విజేత అవుతారు. ఎప్పుడూ వద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓడిని, విశ్రమించవద్దు క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా అని సిరివెన్నెల గారు ఒక పాటలో చెప్పడం జరుగుతుంది. 3 రకాల వ్యక్తులు ఉంటారు. మొదటి రకం ఏంటంటే తన యొక్క సమయానికి, తన యొక్క జీవితం గురించి తెలియనటువంటి వ్యక్తులు కేవలం ఒక సాధారణ జీవితాన్ని గడిపిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం ఎలా అయిపోయిందో కూడా వాళ్ళకి తెలియదు. రెండో రకం వ్యక్తులు కొద్ది సమయాన్ని ఉపయోగించుకొని కొంత జీవితాన్ని ప్రారంభించి ఒక ఉద్యోగాన్ని తెచ్చుకుంటారు. ఉద్యోగాన్ని తెచ్చుకున్న తర్వాత వాళ్ళు కొంత మనీ ఎర్న్ చేస్తూ రొటీన్ జీవితాన్ని గడుపుతూ ఫ్యామిలీ అఫైర్స్లో చిక్కుకొని కేవలం అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. అంటే కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు అన్నమాట. మూడో రకం వ్యక్తులు ఉంటారు. వీళ్లకు వాళ్ళ జీవితం యొక్క విలువ తెలుసు, సమయం యొక్క విలువ తెలుసు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని విజేత అయ్యే వరకు నిరంతరం పోరాడుతుంటారు.
వాళ్ళు మాత్రమే గొప్ప వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళ గురించి ఈ మూడో రకం వ్యక్తులే ఇప్పుడు చరిత్రలో నిలిచిపోవడం జరుగుతుంది. వాళ్ళ గురించే ఈరోజు మనం మాట్లాడుతున్నాం. అంటే ఆ మొదటి రకం, రెండో రకం వ్యక్తులు, ఈ మూడో రకం వ్యక్తుల గురించి మాట్లాడుకుంటారు. అంటే మనం ఏ రకం వ్యక్తులుగా మనం ఉందాము? మొదటి రకం వ్యక్తులుగా ఉందామా, రెండో రకం వ్యక్తులుగా ఉందామా, మూడో రకం వ్యక్తులుగా ఉందామా మనం ఆలోచించుకోవాలి. ఇఫ్ యూ కిల్ ద టైమ్ విల్ కిల్ యువర్ ఫ్యూచర్. ఒకవేళ మీరు సమయాన్ని కనుక వృధా చేస్తే, సమయాన్ని మీరు చంపేస్తే, అది మీ భవిష్యత్తును చంపేస్తుంది. మన యొక్క భవిష్యత్తును ఆ సమయం అనేది సరిగా ఉపయోగించుకున్నట్లయితే మన భవిష్యత్తుని చంపేస్తున్నాం. సో అలాంటి సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఒక సెకండ్ యొక్క విలువ ఎవరికి తెలుస్తుందంటే, ఒక సెకండ్ యొక్క విలువ ఒలింపిక్స్లో 4వ స్థానంలో వచ్చినటువంటి వ్యక్తికి ఒక సెకండ్ విలువ తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? కనీసం ఒక సెకండ్లో 100వ వంతైనా నేను కొంచెం ముందు పరిగెత్తి ఉంటే 3వ స్థానంలో నేను ఉండేవాడిని. అలాంటి వ్యక్తికి అడిగితే తెలుస్తుంది ఒక సెకండ్ యొక్క విలువ. మరియు ఒక నిమిషం యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది? ఈ మధ్య ప్రతి ఎగ్జామ్లో కూడా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఒక నిమిషం నిబంధన అనేది ఉంటుంది. వెబ్సైట్లో కానీ నీట్లో కానీ చేయరు. ఒక్క నిమిషం లేట్ అయినా పరీక్ష హాల్లోకి వాళ్ళు అనుమతించబడరు. ఎప్పుడైతే ఒక వ్యక్తి 1 నిమిషం లేట్ కారణంగా ఆ గేట్ నుంచి బయటకు వచ్చేసినట్లయితే ఆ విద్యార్థికి తెలుస్తుంది ఒక నిమిషం యొక్క విలువ. ఒక గంట యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది? రోడ్ మీద యాక్సిడెంట్ అయింది, అంబులెన్స్లో తీసుకుపోతున్నారు, చాలా దూరం ఉంది హాస్పిటల్ చేర్చారు. అప్పుడు డాక్టర్ గారు అతన్ని అక్కడ వెళ్ళేసరికి తను చనిపోవడం జరుగుతుంది. ఒక గంట ముందు కనుక మీరు హాస్పిటల్లో తీసుకొచ్చినట్లయితే ఈ వ్యక్తి బతికేవాడు అని చెప్పన్నారు. అప్పుడు ఆ కుటుంబ వ్యక్తులకు తెలుస్తుంది ఒక గంట యొక్క విలువ. మరియు ఒక రోజు యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది? ఒక రోజు యొక్క విలువ ఎవరైతే లీప్ ఇయర్ ఫిబ్రవరి 29th నాడు పుడతాడో ఆ వ్యక్తికి తెలుస్తుంది ఒక రోజు యొక్క విలువ. మరియు ఒక నెల యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది? తల్లి 9 నెలలు పోసి పిల్లల్ని కంటుంది. కానీ 9 నెలలు కాకుండా 8 నెలలకి ఒక నెల ముందుగానే కనుక బిడ్డ జన్మించినట్లయితే ప్రీమెచ్యూర్ బేబీ అంటారు. అతను తీసుకుపోయి ఆ పుట్టిన బేబీని తీసుకుపోయి వేరే గ్లాస్లో పెట్టడం జరుగుతుంది. మనం సాధారణంగా చూస్తుంటాం. అక్కడ ఆ అబ్బాయి ఏడుస్తున్నట్లయితే, ఆ బాబు ఏడుస్తున్నట్లయితే తల్లి అనుకుంటుంది ఒక్క నెల కనుక ఓపిక పట్టి ఉంటే నువ్వు బాగుండేవాడు కదా అంటుంది. అప్పుడు ఆ తల్లి కళ్ళకి తెలుస్తుంది ఒక నెల యొక్క విలువ. మరియు ఒక సంవత్సరం యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది? సంవత్సరం యొక్క విలువ సివిల్స్ రాసినటువంటి వ్యక్తికి ఫిలిమ్స్ రాశాడు, మెయిన్స్ రాశాడు, తర్వాత ఇంటర్వ్యూలో వెళ్ళి ఫెయిల్ అయినటువంటి వ్యక్తికి తెలుస్తుంది ఒక సంవత్సరం యొక్క విలువ. అలాంటి కోల్పోయిన వ్యక్తులకు మాత్రమే ఒక సెకండ్ విలువ కానీ, ఒక నిమిషం విలువ కానీ, ఒక గంట విలువ కానీ, ఒక ఇయర్ యొక్క విలువ కానీ తెలుస్తుంది. కానీ అలాంటి సెకండ్లని, నిమిషాలని, గంటలని మనం ఎన్నో రోజులుగా వృధా చేస్తూ ఉంటున్నాం. ఈ విధంగా సమయం యొక్క విలువ కోల్పోయిన వ్యక్తికి మాత్రం తెలుస్తుంది. కోల్పోయిన వ్యక్తి అంటే ఇక్కడ మనం కాదండో, ప్రయత్నం చేసి కోల్పోయిన వ్యక్తికి తెలుస్తుంది. కేవలం ప్రయత్నం చేయకుండా కోల్పోయిన వ్యక్తి అలా టైంపాస్ చేస్తూ, యూట్యూబ్ చూస్తూ, ఫోన్లో చూస్తూ, వాట్సాప్ చూస్తూ, ఫేస్బుక్ చూస్తూ, ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ, ఫ్రెండ్స్ ద్వారా ఇతరులను ఏదో పనిలో నిమగ్నం చేస్తూ అది నాకు కోల్పోయినటువంటి వ్యక్తికి ఏమీ తెలియదు. ఈ విధంగా సమయం యొక్క విలువ అనేది చాలా ఇంపార్టెంట్. మనము సమయాన్ని అంటే ఏ విధంగా వాడుకోవాలి, వేటికి ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి ఒక చిన్న టేబుల్ ద్వారా ఉంటుంది. అందరితో పెన్ను పుట్టుకున్నాడు అందరి దగ్గర ఉందా? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, వెరీ గుడ్. దాని ముందు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము. రేజ్ యువర్ హ్యాండ్స్, బోత్ హ్యాండ్స్. లేపాలి, సగం సార్ లేపాలి, యాక్టివ్. ఓకే, 2 times.
ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళు మాత్రమే కొడతారు. చేప, చనిపోయిన చేప సముద్రంతో ప్రవాహంతో పాటు కొట్టుకుపోతుంది. యాక్టివ్ బతికున్న చేప మాత్రమే సముద్రాన్ని ప్రవాహానికి ఎదురెళ్తుంది. ప్రవాహానికి ఎదురెదేది బతికున్న చేప, చనిపోయిన చేప ఏం చేస్తుంది? ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు కావడానికి అవకాశం ఉంటుంది. మన వర్క్ ప్రియారిటైజ్ టేబుల్ అంటాం. వర్క్ ప్రియారిటైజ్ టేబుల్. సో ఇలా 4 బాక్సులు ఉంటాయండి. మనం కూడా ఏ బాక్స్లో ఉంటామో మనం చూసుకోవాలి. ఫస్ట్ బాక్స్ మీరు రాయండి, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఎవరైనా చెప్తారా అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్కి ఎగ్జాంపుల్? చెప్పాలి, మాట్లాడాలి. ఎవరైనా చెప్పాలి సార్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇంతమంది చెప్పాను చాలా, అంటే సెకండ్ చెప్పారు. హాస్పిటల్, ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, మన హాస్పిటల్ తీసుకెళ్ళడం ఖచ్చితంగా ఆ టైంలో అవసరం. మనం ఖచ్చితంగా వాళ్ళకు ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది, వెంటనే తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. అవునా? సో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటి? హాస్పిటల్, మెడిసిన్. మనం ఏం చేస్తాము, రేపే ఎగ్జాంపుల్ మనకు అది ఇంపార్టెంట్. సో చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసి లాస్ట్ రోజు మాత్రం ఆ లైన్ కడుతూ ఉంటారు. కంప్యూటర్ ఆఫీస్లో, ఇంటర్నెట్ సెంటర్లో లైన్ కడుతూ ఉంటారు. సో అది ఖచ్చితంగా అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనందరికీ మేలో ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోండి. మేలో ఎగ్జామ్స్ ఉంటే మనకి ఇప్పుడు అది ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ అనేది ఇంపార్టెంట్, కానీ ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు. అవునా? సో అది ఏమవుతుంది, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ అవుతుంది. అది ఏంటంటే చూద్దాం. అదే మే వచ్చేసింది, అప్పుడు అది ఏమవుతుంది, ఎగ్జామ్స్ అర్జెంట్ అవుతుంది, ఇంపార్టెంట్ అవుతుంది. మాట్లాడాలి, అర్జెంట్ అవుతుంది, ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్పచ్చు మనం? అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్కి ఎగ్జామ్స్ అయిపోయింది, అప్లై లాస్ట్ డేట్ అయిపోయింది. ఈ వరదలొచ్చి కొట్టుకుపోతున్నప్పుడు ఆ వ్యక్తులకు సహాయం అనేది ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్ టేబుల్ రాసుకో, నెక్స్ట్ బాక్స్ రాసుకో. ఇందులో కూడా మనం ఆలోచించాలండి. చాలా గమ్మత్తైన విషయం ఉంటుంది లాస్ట్కి. మనం ఏ బాక్స్లో ఉన్నాం, మనం ఏ బాక్స్ తీసుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. దీనికి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పండి. చాలా ఎంజాయ్ ఉండొచ్చండి. మనమేమో ఇది మ్యాథ్స్ క్లాసో సైన్స్ క్లాసో కాదు, చాలా ఎంజాయ్గా హ్యాపీగా నవ్వుతూ వినాలి. మీరందరూ నవ్వాలి. అప్పుడప్పుడు నవ్వుతూ వింటే మీకు కూడా నవ్వుకుంటాయి. దిస్ ఇస్ నాట్ ఏ సీరియస్ క్లాస్. ఎంజాయ్, వ్యక్తిత్వ వికాసం. నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. చెప్పండి దీనికి ఎగ్జాంపుల్. ఇంతకుముందు చెప్పాము ఒకటి, ఎగ్జామ్స్ మేలో ఉన్నాయి. ఇప్పుడు మనకి అది నాట్ అర్జెంట్. అర్జెంట్ ఏం కాదు, ఇప్పుడు అది అర్జెంట్ ఏం కాదు, కానీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ అనేది మనకి ఇంపార్టెంట్, అవునా కదా? సో నాట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఇప్పుడు హెల్త్, మన యొక్క హెల్త్ బాగుంచుకోవాలి అంటే రోజు ఎక్సర్సైజ్ చేయాలి. అది ఇప్పుడే మనం చేయాల్సిన అవసరం లేదు. మీరు అంతా యాక్టివ్ ఉన్నారు, ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు. కానీ మీకు తర్వాత ఏమవుతుందని, తర్వాత ఏంటి ఇంపార్టెంట్, అది ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు, బట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నది, అది నాట్ అర్జెంట్, ఇప్పుడే మీరు చేయాల్సిన అవసరం లేదు, బట్ మీకు జీవితంలో అది ఉపయోగపడుతుంది. నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. స్కిల్స్ డెవలప్ చేసుకోవడం నాట్ అర్జెంట్, అర్జెంట్ కాకపోవచ్చు బట్ ఇంపార్టెంట్ అన్నమాట. నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. సో చూడండి, ఇక్కడ ఎగ్జామ్స్ అని చెప్పాము,
ఎక్సర్సైజ్ చెప్పాము. ఇప్పుడు మీకు అవసరం లేకపోవచ్చు, కానీ అది ఖచ్చితంగా మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం, లెర్నింగ్ స్కిల్స్ ఏదైనా కావచ్చు, అది మనకి ఇప్పుడే అవసరం లేదు, కానీ ఖచ్చితంగా మనకు అది ఇంపార్టెంట్. మీరు ఒక హీరోకి వెళ్ళి అడిగండి, మీరంతా ఎవరో ఒకరికి హీరోకి ఫ్యాన్స్ ఉండొచ్చు, లేదా క్రికెటర్కి ఉండొచ్చు. ఎంతమంది ఇక్కడ ప్రభాస్కి ఫ్యాన్ ఉన్నారు? ఇక్కడ అందరు ఉంటారు, ఎవరు చేయలేదు నాకు తెలుసు. అందరూ ఎవరో ఒక హీరోకి ఫ్యాన్ ఉంటారు. మీరు ఏదో ఒక హీరోకి మీరు ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్కి ఫ్యాన్స్ ఉంటారు. వెరీ గుడ్. వాళ్ళని మీరు వెళ్ళి అడగండి. మీరు వెళ్ళి అడగండి అతను, సార్ ఈరోజు మా ఫంక్షన్కి రండి అని చెప్పేసి అడగండి. అప్పుడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? చాలా బిజీ అంటాడు. లేకపోయినా మీరు చూసినా లేకపోయినా ఖచ్చితంగా 7 o'clock అనేది స్టార్ట్ అవుతుంది. అవునా? అది అర్జెంట్, బట్ మనకు అవసరమా లేదు. జబర్దస్త్ షో ఖచ్చితంగా 9:30 స్టార్ట్ అవుతుంది. అవునా? అది మనకు అవసరమా? మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ చేసే ప్రతి విషయం కూడా యూట్యూబ్లో కావచ్చు, మన ఫేస్బుక్లో కావచ్చు, ఏదైనా సరే ఆ టైంకి అవి స్టార్ట్ అయిపోతాయి. అవి అర్జెంటే, ఆ టైంకి అవి స్టార్ట్ అవుతాయి, కానీ మనకు నాట్ ఇంపార్టెంట్. అది పర్ఫామ్ చేసే వాళ్ళకి ఇంపార్టెంట్. ఒక వ్యక్తి మనకు ఫోన్ చేస్తాడు, మన రిలేటివ్ కావచ్చు, మన ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఫోన్ చేస్తాడు. మీకు ఇష్టం లేదు, మాట్లాడడం ఇష్టం లేదు, కానీ ఆయన ఫీల్ అవుతాడని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. అన్ఇంపార్టెంట్ కాల్స్. ఏమంటారు? అన్ఇంపార్టెంట్ కాల్స్. మీకు అది అంటే అర్జెంట్ కాకపోయినా వింటారు, కానీ ఇంపార్టెంట్ మీకు నాట్ ఇంపార్టెంట్. అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ అన్నమాట. మీకు అది ఇంపార్టెంట్ కాదు, కానీ మాట్లాడాల్సిన అవసరం రావచ్చు. అంటే వాళ్ళని ఇబ్బంది ఇష్టం లేదు. అన్ఇంపార్టెంట్ కాల్స్. సో ఈ విధంగా ఈ థర్డ్ బాక్స్లో ఈ విధమైన అంశాలు ఉంటాయి. అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th బాక్స్ అసలు చాలా చాలా ఇంపార్టెంట్. మనందరం కూడా ఉండేటువంటి బాక్స్ ఇది, కానీ దీని యొక్క చరిత్ర తర్వాత తెలుస్తుంది. నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. చెప్పండి, మనకు అవసరము లేదు, మనకు ముఖ్యమైనది కాదు, ఇప్పుడు చేయాల్సిన అవసరము లేదు. చెప్పండి. వాట్సాప్ చాటింగ్, ఎంటర్టైన్మెంట్, యూట్యూబ్ వీడియోస్, ఫేస్బుక్, నా పేరు మీనాక్షి సీరియల్, క్రికెట్ మ్యాచ్, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, IPL 2020, ఇవన్నీ కూడా నాట్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. మళ్ళీ ఇంకోటి చెప్పండి, ఆన్లైన్ గేమ్స్, పబ్జి, ఇంకేముంటాయి చూడండి, అవన్నీ కూడా మనకు అవసరము లేదు, అది ముఖ్యమైనది కాదు. నాట్ ఇంపార్టెంట్. ఆన్లైన్ షాపింగ్, ఏదో ఓపెన్ చేస్తాం, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఓపెన్ చేస్తుంటాం, దాంట్లో అనవసరంగా మనం సెర్చ్ చేస్తుంటాం, ఏదో మనం నచ్చినా నచ్చకపోయినా ఏదో చూస్తాం, సరే 50 రూపాయలు కదా 100 రూపాయలు కదా చెప్పేసి ఆర్డర్ ఇస్తాం. నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. సో ఈ 4th బాక్స్ ఏదైతే ఉంటుందో దిస్ ఆల్ కాల్డ్ డస్ట్బిన్స్. డస్ట్బిన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా డస్ట్బిన్లో పడేసేది. ఇవన్నీ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్తాను వినండి, జాగ్రత్తగా వినండి. 4th బాక్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ పదములు, 3rd బాక్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మధ్యములు, 1st బాక్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉత్తములు, 2nd బాక్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మహోన్నతమైన వ్యక్తులు. అక్కడ ఆలోచించాలి, ఆలోచన కొంత టైం పట్టచ్చు. 2nd బాక్స్లో ఎవరైతే ఉంటారని చెప్పాం, హీరోస్ ఉండొచ్చు, క్రికెటర్స్ ఉండొచ్చు, గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ ఉండొచ్చు. తన సమయాన్ని తాను రియాలిటీ చేసుకొని, తన గోల్ కోసం ఒక ప్లాన్ వేసుకొని ఆ గోల్ని రీచ్ కావడానికి తనకున్న సమయాన్ని అంతా, తనకున్న శక్తిని అంతా కూడగట్టుకొని విజయాన్ని సాధించే వాళ్ళు ఆ 2nd బాక్స్లో ఉంటారు. ఎవరికి కూడా ఎక్కువ రియాలిటీ అనేది వాళ్ళ పనులకు, వాళ్ళ అవసరమైన పనులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తనకు షెడ్యూల్ చేసుకోవడం జరుగుతుంది. నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. అంటే నేను ఎందుకు చెప్పానంటే, 1st బాక్స్లో ఉన్న వ్యక్తికి హాస్పిటల్కి వెళ్ళినా, మెడిసిన్ తీసుకురావాలన్నా, ఎగ్జామ్స్ అయినా, ప్రాజెక్ట్ అప్లై చేయడమైనా ఒక టెన్షన్ ఉంటుంది.
ఒక స్ట్రెస్ ఉంటుంది, ఒక సందేహం ఉంటుంది, నా పని అవుతుందా కాదా, నాకు ఈ ఆన్లైన్లో అప్లై చేసి పోయినప్పుడు ఇది తిరుగుతూ ఉంటుంది సార్ అదే అప్పుడే మన. సో ఇది ఇంపార్టెంటా కాదా, అంటే అవుతుందా లేదా నా పని, నేను అప్లై చేస్తానా లేదా, ఎగ్జామ్ రాస్తానా రాయనా అనేటువంటి ఒక రకమైన సందిగ్ధంలో ఉంటాడు, స్ట్రెస్లో ఉంటాడు, ఒక రకమైనటువంటి టెన్షన్లో ఉంటాడు. కానీ సెకండ్ బాక్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్రీగా ఉంటారు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళ యొక్క పనులన్నీ కూడా ముందే ప్లాన్ చేయబడి ఉన్నాయి. సడన్గా వచ్చేవాడికి ఏం చేయలేదు, కానీ వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముందే ఒక ప్లాన్ చేయబడి ఉన్నాయి. ఆ టైంకి వాళ్ళు ఆ పని కంప్లీట్ చేసేస్తారు. సో ఇది మనం ఎక్కడ ఉన్నాం, ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా? ఎక్కడ ఉందా చెప్పండి, ఫోర్తా? ఎక్కడ ఉందామని అడిగారు, ఎక్కడున్నాం, ఫోర్త్, థర్డ్లో ఉన్నాం అన్నా. థర్డ్లో ఉన్న వాళ్ళు రొటీన్ లైఫ్ గడుపుతుంటారు అన్నా. ఫస్ట్లో ఉన్నవాళ్ళు డస్ట్బిన్ లాగా, ఫోర్త్లో ఉన్నారు డస్ట్బిన్ లాగా, సెకండ్లో ఉన్నారు రొటీన్ లైఫ్ గడుపుతుంటారు. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్లో ఉన్న వాళ్ళు కొంతవరకు ఉత్తములే, కొంతవరకు మంచివాళ్ళే, కానీ టెన్షన్తో నా పని చేయడం జరుగుతుంది. కానీ సెకండ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ చరిత్రను సృష్టించే వ్యక్తులుగా మారుతారు. చరిత్రను సృష్టించే వ్యక్తులుగా మారుతారు. చరిత్ర చదువుదామా, చరిత్రను సృష్టిద్దామా? చెప్పాలి, చరిత్రను సృష్టిద్దాం. ఎవరైతే సృష్టిస్తారో వాళ్ళు గట్టిగా చెప్పండి కూడా. సో మీరందరూ కూడా దర్పల్లి విద్యార్థులందరూ కూడా, దర్పల్లిలో ఉండే నివసించే వాళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులుగా మారుతారని చెప్పేసి నేను సభాముఖంగా నేను అనుకుంటున్నాను. మారుతారా? డూ హ్యావ్ కాన్ఫిడెన్స్? వెరీ గుడ్. ఈ రెస్పాన్స్ కూడా చాలా అవసరం. వెరీ గుడ్. అందరూ మంచిగా నవ్వుకోకుండా చాలా చక్కగా వింటున్నారు. వెరీ గుడ్. 8 hours. ఇందులో కూడా చాలా మంచి విషయాలు చాలా గురించి. 8 hours స్లీపింగ్కి, 8 hours మన యొక్క వర్క్కి, 8 hours అనేది మన యొక్క పర్సనల్ లైఫ్కి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 8 hours స్లీప్, 8 hours ఖచ్చితంగా మనం నిద్రపోవాలి. నెక్స్ట్ 8 hours మనం స్కూల్కి వెళ్ళడం కావచ్చు, లేదా మన యొక్క వర్క్ అంటే పనిలో ఉండడం కావచ్చు, ఏదైనా సరే. కానీ నెక్స్ట్ 8 hours చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 8 hours అందరూ నిద్రపోతారు. ఈ 8 hours అందరూ పని చేస్తారు, అందరూ స్కూల్కి వెళ్తారు, ఏదో రకమైన పనిలో నిమగ్నం అవుతారు. కానీ నెక్స్ట్ 8 hours ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 8 hours కనుక మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మనం గొప్పవాళ్ళు అవుతాం. 8 hours ఏం చేయాలి మరి? మనం ఏం చేయాలంటే ఆ 8 hours ఫ్యామిలీ కోసం, మన యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం, సోషల్ సర్వీస్ కోసం మనం ఆ 8 hours ఉపయోగించుకోగలగాలి. మన ఫ్యామిలీ కోసం, మన యొక్క స్కిల్ డెవలప్మెంట్ కోసం, మన యొక్క హెల్త్ కోసం, సర్వీస్ కోసం మనం ఆ సమయాన్ని మనం కేటాయించుకోగలగాలి. ఇక్కడ చెప్తున్న 8 hours నిద్రపోతామని చెప్పాం కదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రపంచంలో గొప్ప వాళ్ళైన ధనవంతులందరూ కూడా వాళ్ళ సక్సెస్కి వేరే వేరే కారణాలు ఉండొచ్చు. అక్కడ అమ్మాయి వాళ్ళు ధనవంతులు అనుకుంటారు, మాట్లాడుతున్నారు. ధనవంతులందరూ కూడా వాళ్ళ సక్సెస్కి వేరే వేరే కారణం కావచ్చు. కానీ వాళ్ళలో ఉండే ఒకే ఒక లక్షణం ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవడం. రిలయన్స్ అధినేత అంబానీ తెలుసు కదా మీ అందరికీ, అజీమ్ ప్రేమ్ తెలుసు కదా, విప్రో కంపెనీ అధినేత, ఇంద్ర లూయి మెక్సికో కంపెనీ అధినేత, వీళ్ళందరూ కూడా సూర్యోదయానికి ముందే లేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ కోసం ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. ఈత కొట్టడం కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయడం అనేది జరుగుతుంది. మనలో ఎంతమంది మన ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్ చేస్తున్నారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, అందరూ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అందరూ చేస్తున్నారు. చేయకుండా లేకపోతే ఏమైంది అచ్చేవాళ్ళు చూసారని చూడండి. వాళ్ళ గొప్ప ధనవంతులు ఆల్రెడీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అయినా వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ యొక్క సమయం కోసం ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యానికి ఎక్సర్సైజ్ చేయడం అనేది కొంత సమయాన్ని కేటాయించడం అనేది జరుగుతుంది. సో మనం కూడా ఒక ధనవంతులు కాబట్టి ఏం చేయాలి? సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి.
ముఖేష్ అంబానీ చెప్తాడు అనమాట, నన్ను ఎప్పుడు సూర్యుడు మంచం మీద చూడలేదని చెప్తాను. అంటే సూర్యుడు రాకముందే లేచి తన పనులు తాను చేసుకునేవాడు. మనం అంతకంటే గొప్పలమా 9 గంటల దాకా పడుకోవడానికి? ఎస్. గొప్పలమే చెప్పండి. ఎస్. గొప్పలం అవుతామని చెప్పండి. ఎస్. గొప్పలు అవుతారా? ఈరోజు నుంచి 10 గంటలు చేస్తారా అందరూ? చేస్తారా? వెరీ గుడ్. సో కరెక్ట్ మీరు వింటున్నారని అర్థం అన్నారు. ఎప్పుడు లేస్తారు మరి? ప్రతిరోజు 1 గంట 2 గంటలు మీరు ముందు లేచారంటే దర్పల్లిలో నివసించేటువంటి మిగతా వాళ్ళకంటే మీరు గొప్ప వాళ్ళగా మారుతారు. 1 గంట ముందుంటారు ప్రతిరోజు. 1 సంవత్సరంగా కార్యంగా చేస్తే 1 నెల రోజులు మీరు ఎక్కువ బతికినట్టే. 1 నెల రోజులు మీరు ఎక్కువ బతికినట్టే. ఎప్పుడు? వాళ్ళందరికంటే ముందు లేవాలి, లేట్ కాదు. ఓకే, వాళ్ళందరికంటే 1 గంట ముందు లేచినట్లయితే డెఫినెట్గా మీరు వాళ్ళందరికంటే 1 సంవత్సరంలో 1 నెల రోజులు మీరు ఎక్కువగా బతికినట్టే. సో ఆ 1 అవరే మీ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేయండి. మీలో ఏ కళ దాగి ఉంది గుర్తించండి. మంచిగా బొమ్మలేయగలుగుతారా? మంచిగా సాంగ్స్ పాడగలుగుతారా? మంచి డ్యాన్స్ చేయగలుగుతారా? మీలో ఏ స్కిల్ ఉంది? యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ స్కిల్. మనలో స్కిల్స్ చాలా ఉంటాయి, మనం గుర్తుపట్టము. పక్కన వాళ్ళు చెప్పినా పోరా, నాకు తెలిసిలేరా, నాకు ఏముందో నాకు తెలిసిలేరా. యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ స్కిల్. ఎప్పుడైతే మీ యొక్క స్కిల్ని మీరు ఐడెంటిఫై చేస్తారో, అప్పుడు ఆ స్కిల్ కోసం మీరు ఆ సమయాన్ని కేటాయిస్తారో, ఆ నైపుణ్యం గల వ్యక్తులలో మీరు గొప్పవాళ్ళుగా మారడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ ఎన్ని గంటలు లేస్తారు? 5 గంటలకా 10 గంటలకా? ఎన్ని గంటలు లేస్తారు? లేస్తారా? ఈరోజు మీరు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఈరోజు చెప్పినట్టు చెల్లి ఒక్కరోజు లేస్తారు. వెళ్ళండి మళ్ళీ మీటింగ్ పెట్టాం కదా మేము. మహేష్ సార్ ఒక రోజు పెట్టాడు కదా క్లాసులో. ప్రతిరోజు ఎవరు మోటివేషన్ చేసేవారు మనకు దొరకరు. మనమే సెల్ఫ్ మోటివేషన్ కావాలి. సెల్ఫ్ మోటివేటెడ్గా మీరు కనుక కరెక్ట్ 5 గంటలకు లేచి మీరు మీ పనులు మీరు చేస్తున్నట్లయితే డెఫినెట్గా గొప్పవారు. అంతేగాని సార్ ఈరోజు క్లాస్ చెప్పాడు ముందు లేవున్నాడు అందరికంటే ముందని చెప్పేసి 2 గంటలకు లేచి కూర్చున్నారు అనుకోండి, ఏమంటారు? వెంటనే ఇంట్లో అనుకుంటారు అనమాట, వెంటనే సార్ క్లాస్ నచ్చిందో వీళ్ళకి ఏమైందో ఏమో హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పేసి అనుకుంటారు. సో ఈ విధంగా 8+8+8 రూల్ ఎవరైతే పర్ఫెక్ట్గా పాటిస్తారో, మన యొక్క నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క ఏజ్ తగ్గట్టు, ఒక్కొక్క స్థాయికి తగ్గట్టు ఆ నిద్రను విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం ముందు వేస్తే ఖచ్చితంగా గొప్పవారు కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ సమర్థుడు అసమర్థుడు ఉండదు. సమర్థుడు ఏం చేస్తారంటే పొద్దున్నే ఉదయాన్నే లేచి తన పనులన్నింటినీ పూర్తి చేసుకొని కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తన సమయాన్ని కొంత సమయం తన ఫ్యామిలీ అమ్మానాన్ని హెల్ప్ చేయడం కావచ్చు, ఇంకా తన స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కావచ్చు, కొంత సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. కానీ అసమర్థులు ఏం చేస్తారు తెలుసా? ఈ సమర్థులందరినీ ఖరాబ్ చేస్తూ ఉంటాడు. తన అసమర్థత వైపు తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. అర్థమవుతుందా? సో మన ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అది నెక్స్ట్ తెలుసుకుంటాం. మరి ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ టిప్స్ చెప్తాను. 5 చెప్తాను, రాసుకుంటాను. ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ టిప్స్. ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ టిప్స్. ఫస్ట్ వన్ ఏంటంటే సెట్ ఏ ప్రాపర్ గోల్. మనకు ఈరోజు ఇంపాక్ట్ ఫౌండేషన్ క్లాస్ ఉంది. ఒకవేళ ఈ క్లాస్ లేదనుకోండి, సండే రోజు మంచిగా 8 గంటలకు నిద్ర లేచి అమ్మా నాన్న వాళ్ళు చికెన్ మటన్ అన్ని పెడితే మంచిగా తినేసి మధ్యాహ్నం పడుకొని సాయంత్రము హ్యాపీగా ఏదో టీవీలో సినిమాలో సీరియల్లో క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ మళ్ళీ ఉదయాన్నే కాలేజీకి బయటకు రావడం జరుగుతుంది. కానీ ఇదంతా చాలా గొప్పవాళ్ళు, చాలా అదృష్టవంతులు. ఈరోజు ఇంపాక్ట్ క్లాస్ ఉందని తెలిసి మీరు ఉదయాన్నే లేచి దీనికోసం రెడీ అయ్యి 9 గంటలకి ఇక్కడ ఉన్నారు. గ్రేట్ పర్సన్స్. ఎస్ ఆర్ నో? గట్టి చెప్పలేదంటే మీరు కాదు చేయలేదంటే. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ దర్పల్లి స్టూడెంట్స్. ఈ విధంగా మీరు ఒక ప్రాపర్ గోల్ని సెట్ చేసుకోవాలి. గోల్ లేకుంటే తెగిన గాలిపటం. ఎక్కువ తెగిన గాలిపటం గాలి కాస్తే అవునా? అదే ఎడారిలో తప్పిపోయినటువంటి వ్యక్తి, ఎడారిలో తప్పిపోయిన ఎక్కువ అంత ఇసుకనే ఏం తెలియదు, ఒక గోల్ అనేది లేకపోతుంది.
సముద్రంలో ఒక నావరీతిగా, అది సముద్రపు నావరీతిగా ఆ విధంగా ఎటువంటి సో మనకంటూ ఒక గోల్ ఉండాలి. అది మన పర్సనల్ గోల్ కావచ్చు, మన యొక్క హెల్త్ కోసం కావచ్చు, మన యొక్క స్కిల్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, ఫ్యామిలీ గోల్ కావచ్చు, మన యొక్క ప్రొఫెషనల్ గోల్ కూడా కావచ్చు అన్నమాట. సో ఏదైనా సరే ఒక గోల్ అనేది మనకు ఉండాలి. ఖచ్చితంగా ఎవరైతే గోల్ లేదో ఖచ్చితంగా లేబర్ అవుతారు. లేబర్ పని చేసేవాడిగానే ఉంటాడు, కష్టపోతూ మాత్రమే ఉంటాడు. అర్థమైనా చెప్పి గోల్ ఉన్న వాళ్ళు మాత్రమే లీడర్ అవుతారు, గోల్ లేని వాళ్ళు లేబర్ అవుతారు. ఒక గోల్ అనేది ఉండాలి. నెక్స్ట్ వర్క్ ప్రియారిటైజ్. దీన్ని టు డూ లిస్ట్ అని కూడా చెప్పచ్చు. వర్క్ ప్రియారిటైజ్. వర్క్ ప్రియారిటైజ్ మనం 3 రకాలుగా రాసుకోవాలి. ఏ బి సి. ఏ కాలం, బి కాలం, సి కాలం. ఏ బి సి. ఏలో అతి ముఖ్యమైన పనులు, బిలో ముఖ్యమైన పనులు, సిలో సాధారణమైనటువంటి పనులు. ఈ రోజు మనం ఏం చేయాలి? మనకు పర్ఫెక్ట్ గోల్ ఉంటేనే ఈరోజు ఏం చేయాలో తెలుస్తుంది. ఒక 1 month, ఒక 1 year అనేది పర్ఫెక్ట్ గోల్ పెట్టుకొని ఒక 1 yearలో ఒక లక్ష్యాన్ని సాధించాలనుకుంటే ఆ గోల్కి మనం ఈరోజు ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది అతి ముఖ్యమైన కాలం ఏలో ఉంటున్నాను. నెక్స్ట్ ముఖ్యమైన పనులు చేయాలి, తర్వాత సాధారణమైనటువంటి పనులు చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు నిద్ర పోయకుండా రాసుకోవచ్చు, లేదంటే అందరికంటే ముందు లేచి వాటిని కూడా మనం రాసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ వర్క్ ప్రియారిటైజ్. నెక్స్ట్ ఓవర్కమ్ ప్రొక్రాస్టినేషన్. అంటే వాయిదా వేయడాన్ని మనం మానుకోవాలి. వాయిదా వేయడం అంటే మనం రేపు చేయాల్సిన పని ఈరోజు చేయాలి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడు చేయాలి. కల్ కరేసే ఆజ్ కరో, ఆజ్ కరేసే అభీ కరో. సో ఎవరైతే ఈ పని పర్ఫెక్ట్గా పాటిస్తారో డెఫినెట్గా వాళ్ళకి ఉపయోగం రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ డెలిగేట్. డెలిగేట్ అంటే డెలిగేట్ కాదు, డెలిగేట్ అంటే మన యొక్క పనులను, అంటే మీరు కొంచెం పెద్దవాళ్ళు అయితే, ప్రొఫెషనల్గా ఉన్నట్లయితే అన్ని పనులు మీరే చేయకుండా కొన్ని పనులు వేరే వాళ్ళకు, మనకు తెలిసిన వాళ్ళకు, అవి చేసే సత్తా ఉన్న వాళ్ళకి కొన్ని పనులు మనం అప్పయ్యగలగాలి. అంటే ఇంట్లో మన అమ్మా నాన్న కొన్ని పనులు మనకు అప్పయ్యతారు కదా, సో ఆ విధంగా. అంతేగాని మీరు చదువుతున్నారు అని చెప్పేసి మీ చదువును వేరే వాళ్ళకి అప్పయ్యతారు. నా చదువు నువ్వు చదువురా అంటే ఆడే గొప్పవాడైతాడు, మీరు అక్కడే ఉండిపోతారు. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. మినిమైజ్ డిస్ట్రాక్షన్స్. మిమ్మల్ని ఆపేస్తున్నటువంటి, ఆటంకాలను కలిగిస్తున్నటువంటి విషయాలను మీరు పట్టించుకోవద్దు. చదవడానికి కూర్చున్నారు, మీరందరూ చదవడానికి కూర్చున్నప్పుడు అప్పుడే వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది. సుబ్బమ్మ మళ్ళీ మాకు ఒక మెసేజ్ పెడుతుంది, ఏం చేస్తున్నావు? ఈమె చదువుకుంటుందని చెప్పదు. చదువుకుని చెప్తుందా? చెప్పదు. చదువుకున్నా చెప్పదు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తావు? అట్టీనే కూర్చున్నా అని చెప్తుంది. నువ్వేం చేస్తున్నావు మళ్ళీ మీరు పెడతారు మెసేజ్. అప్పుడేం చేస్తారు? నీకు కూడా అట్టీనే కూర్చున్నా. ఇట్లా ఆ చాటింగ్ తోటి ఆ 1-2 గంటలు గడిచిపోతూ ఉంటుంది అన్నమాట. సో వాట్సాప్ చాటింగ్ చాలా డేంజర్. ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుకోవాలి. నెక్స్ట్ సీరియల్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకూడదు. చూసినా కొద్ది సమయాన్ని కేటాయించాలి. మనం దేనికైనా సరే, నాట్ ఓన్లీ సీరియల్స్, క్రికెట్ మ్యాచ్ అయినా సరే, ఏదైనా సరే కొద్ది సమయాన్ని మాత్రమే మనం కేటాయించగలగాలి. సో ఈ డిస్ట్రాక్షన్స్ మనం ఎప్పుడైతే తక్కువ చేసుకుంటామో, ఈ డిస్ట్రాక్షన్ అంటే పక్కదారి పోయే పనులు కాకుండా మన అవసరమైన పని మీద మనం ఫోకస్ చేస్తామో డెఫినెట్గా మనం ఉపయోగం రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 5 అయిపోయినాయి కదా. అంటే ఈ టైం మేనేజ్మెంట్ వల్ల ఉపయోగాలు ఏంటి? మనకి ఎలాంటి స్ట్రెస్ లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా ఆ పనిని అనుకున్న సమయానికి, అనుకున్న క్రమంలో ఒక పద్ధతిగా మనం కంప్లీట్ చేయగలుగుతాము. మరియు మనం వచ్చే రిజల్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఒక సమయం ప్రకారం మనం చేస్తామో దానికి ఒక రిజల్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది. సో ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన జీవితాన్ని మార్చేది కేవలం సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటామనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. నీవు వృధా చేసే ప్రతి క్షణం కూడా
నువ్వు వృధా చేసే ప్రతి క్షణం కూడా భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. నువ్వు వృధా చేసే ప్రతి క్షణం కూడా భవిష్యత్తులో నీ యొక్క అదృష్టాన్ని తారుమారు చేయగలదు. టైమ్ ఈజ్ లైక్ ఎ రివర్, యూ కెనాట్ టచ్ ద సేమ్ వాటర్ వాయిస్. అంటే ప్రవహిస్తున్న నది లాంటిది సమయం అనేది. ఒకసారి టచ్ చేసిన వాటర్ మళ్ళీ అక్కడ చేయబెట్టినా అని అదే వాటర్ టచ్ అవుతుందా? లేదు. అంటే గడిచిపోయిన క్షణం, విడిచిన బాణం, జారిన మాట ఎప్పుడు తిరిగి రాదు. ఎఫెక్టివ్గా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఇక్కడ వచ్చేసరికి మీరు కూడా స్టేజ్ మీదకి మీరుగా ఒక గొప్ప వ్యక్తిగా స్టేజ్ మీద మీరు పిలువబడాలి. ఎంతమంది ఎస్ ఆర్ నో చెప్తారు? ఎస్ ఆర్ నో? ఓకే, వెరీ గుడ్. దిస్ ఈజ్ అబౌట్ పవర్ ఆఫ్ దర్పల్లి స్టూడెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్